ఇంకా కొంచెం వివరాల్లోకి వెళ్తే 1970లో అంటే 1970స్లోనే 70లోనే స్థానిక డోన్యి పోలో అక్కడ ఏంటంటే అక్కడ స్థానిక తెగలు అనమాట, గిరిజన తెగలు ఇవన్నీ కూడా. ఈ 2 తెగలు మత మార్పిడికి ఎక్కువ గురవుతున్న తెగలు ఇవి, అంతరించిపోతున్నాయి ఆ తెగలు. అందుకని వీటిని కాపాడాలి, మత మార్పిడులను కొంచెం నిషేధించాలి, ఏదైనా చర్య తీసుకోవాలి అని చట్టం కోసము అక్కడ కొన్ని ఆందోళనలు జరిగినాయి. విషయం ఏంటంటే 1971లో అక్కడ క్రైస్తవుల సంఖ్య 0.79 అంటే 1% కూడా లేరు. అదే 2011 నాటికి 30.26. కొన్ని జిల్లాలో అయితే 90% వరకు కూడా మత మార్పు. మీకు తెలుసు కదా, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ ఎక్కువ క్రిస్టియన్స్ మెజారిటీగా ఉంటారు. చాలా రాష్ట్రాలు హిందువులు మైనారిటీలు ఈశాన్య రాష్ట్రాల్లో. అంతగా మిషనరీల ప్రభావం అన్నేళ్ల నుంచి ఉంది. మీరు అర్థం చేసుకోండి, 78లోనే ఈ చట్టం వచ్చిందంటే ఎప్పటి నుంచి ఉంది అక్కడ ఈ పరిస్థితి అనేది. అయితే ఆ చట్టం వచ్చిన తర్వాత అందుకే ఈ స్థానిక గిరిజన తెగలనన్నా కాపాడుకోవాలి, ముఖ్యంగా ఆ 2 తెగలు పూర్తిగా అంతరించిపోతున్నాయని దానికోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అప్పటి నుంచి కూడా క్రైస్తవ సమాజం వ్యతిరేకిస్తూ వచ్చింది. అరుణాచల్ క్రైస్తవ ఫోరం, అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం ACF నిరసనలు చేస్తూ వచ్చింది.